హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రుద్ర డెవలపర్స్. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. ఒకసారి మీకు పైన వ్యూ చూపిస్తాను. చూస్తున్నారు కదా, చుట్టూ మొత్తం కూడా ఫుల్ ఫిల్ అయిపోయింది. స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అన్ని కూడా నియర్ బైగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. వాకబుల్ డిస్టెన్స్ లో మీకు అన్ని కూడా ఇక్కడ దొరికిపోతాయండి. ఒకసారి ప్రాపర్టీ లోపలికి వెళ్ళిపోదాము. మనకి ప్లాట్ డైమెన్షన్ రోడ్ ఫేసింగ్ 24 ఉంటుంది, డెప్త్ వచ్చేసి 55 ఉంటుంది. ఇది ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది. ఇది మొత్తం కూడా 159 గజాల స్థలంలో నిర్మాణం చేశారు. మనలాంటి మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఈ ప్రాపర్టీ కొనుక్కోవచ్చు. చాలా తక్కువ ధరకి అయితే వచ్చేస్తుంది. 159 గజాలు, ఆల్మోస్ట్ 160 గజాల స్థలంలో నిర్మాణం చేసినటువంటి ప్రాపర్టీ ఇది మొత్తం కూడా. మనకి 80% అబౌవ్ లోన్ వస్తుంది. ఒకవేళ మనం ఈ ప్రాపర్టీ రెంట్కి ఇచ్చుకోవాలి అని అనుకుంటే ఇక్కడ 12,000 రూపీస్ వరకు మనకి రెంట్ కూడా వస్తుంది. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా, ఏమనుకోకండి అందరు కూడా. ఒక 10 days బ్యాక్ నా దగ్గరకు ఒక కస్టమర్ వచ్చిండు. ఇల్లు చూసుకుంటూ ఇల్లు నచ్చింది, బయానా తీసుకొస్తా అన్నాడు. బయానా గురించి వాళ్ళ ఫాదర్ని వాళ్ళ మదర్ని నంద్యాలలో ఉంటాడంట, నంద్యాల నుంచి ఇక్కడ వరకు తీసుకొచ్చిండు. ఆయన ఇల్లు తీసుకొచ్చిండు, చూపించిండు, అన్ని బాగానే ఉన్నాయి, అంతా ఓకే అయిపోయింది. బిల్డర్ తోటి మాట్లాడుకున్నాడు. బయానా కట్టే టైంకి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ని పిలిపించుకున్నాడు. వాళ్ళ ఫ్రెండ్ని పిలిపించుకొని ఎక్కడో తోక చుట్టం ఫ్రెండ్ వచ్చేసి ఎక్కడో ఉండేట ఆయన, ఎక్కడికో ఏరియాకి సంబంధం లేదు ఆ వ్యక్తికి. ఆయన వచ్చేసి ఈ ఇల్లు ఇంత ధర ఎందుకు పలుకుతుంది, దీన్ని కొంచెం తక్కువ చేసి అడుగుదామని చెప్తే బిల్డర్ ఇస్తలేడు. చల్ ఇదే ఇల్లు ఎందుకున్నది, వేరే ఇల్లు కొనుక్కుందాం పా అని చెప్పేసి ఆయన తీసుకొని పోయిండు. ఆయన ఇప్పటి వరకు ఇల్లు కొనలేదు, ఆ ఇల్లు సేల్ అయిపోయింది. మీరు ఒకవేళ ఇల్లు కొనాలని డిసైడ్ అయిపోతే మీరు పర్ఫెక్ట్ గా ఉండండి. మీరు ధైర్యం చేసుకొని మీరు ఇల్లు కొనాలి. మీరు ఒకవేళ లోన్ కట్టుకునే క్యాపబిలిటీ మీది కాబట్టి మీరు చూసుకోండి. మీకు ఇల్లు పరంగా డాక్యుమెంట్ పరంగా ఏమైనా ఇబ్బంది ఉన్నది అని అనుకుంటే వాస్తు పండితుని పిలిపించుకొని ఇల్లు చూపించుకోండి. అదేవిధంగా అడ్వకేట్ ని పిలిపించుకొని మీకు డాక్యుమెంట్ చెక్ చేయించుకోండి, ఇది కరెక్ట్ ఉందా లేదా అని చెప్పేసి. ఒక పక్కకి వెళ్ళి ఒక 3-4 కిలోమీటర్స్ మొత్తం మీరే సెర్చ్ చేసి చూడండి. అక్కడ ధరలు ఎంత ఉన్నాయి, వేరే వేరే ఇల్లులు ఉన్నాయి కదా, వేరే వేరే ఇల్లులో కూడా మీరు సెర్చ్ చేయండి. అసలు మీకు అర్థమవుతుంది అక్కడ ఈ ధర ఎంత ఉంది, ఎన్ని గజాలలో ఎంత పలుకుతున్నది, గజం ఎంత ఉంది, అన్ని కూడా మీకు క్లియర్ గా అర్థమవుతాయి. కాకపోతే మీరు ఎవరిని నమ్మకండి. ఒకసారి వచ్చి, ఆయన కూడా రియల్ ఎస్టేట్ బ్రోకరే, ఆయన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో నేను ఇప్పిస్తా అని చెప్పేసి ఆయన 2-3 రోజులు అక్కడ ఆ చుట్టుపక్కల తిరిగిండు. ఆయనకి ఇల్లు దొరకలేదు, ఈ ఇల్లు కూడా సేల్ అయిపోయింది. లాస్ట్ కి ఆయనకి ఇల్లు దొరకకుండా అయింది. అంటే ఇల్లు దొరుకుతుంది, కాకపోతే నచ్చిన ఇల్లు ఆయన నచ్చింది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీని అంత దూరం నుంచి పిలిపించుకున్నారు కదా. ఆలోచించుకోండి, ఇల్లు కొనాలని డిసైడ్ అయినప్పుడు కొనేసేయండి. మీకు వాస్తుపరంగా కావాలంటే పంతులు గారిని పిలిపించుకోండి. అదేవిధంగా మీకు డాక్యుమెంట్ పరంగా ఉన్నదంటే అడ్వకేట్ని పిలిపించుకొని చూడండి. కానీ అందరి మాటలు అయితే నమ్మకండి. ఇది లొకేషన్ వచ్చేసి మనకి దమ్మాయిగూడ మున్సిపాలిటీ దగ్గర ఉంటుంది ఈ ప్రాపర్టీ మొత్తం కూడా. దమ్మాయిగూడ కొంచెం తెలియని వాళ్ళు ఉంటే ఈసీఐఎల్ నుంచి 6 కిలోమీటర్లు మాత్రం ఉంటుంది. దీని ధర 86 లక్షల రూపాయలు చెప్తున్నారు. మీకు బోర్ కూడా 500 ఫీట్ల వరకు వేశారు. బోర్లో కూడా ఎటువంటి టెన్షన్ ఉండదు. 160 గజాల స్థలం, ఈస్ట్ ఫేసింగ్, 86 లక్షల మాత్రమే. దమ్మాయిగూడ మున్సిపాలిటీ దగ్గర ఉంది ఈ ప్రాపర్టీ. ఒకసారి వచ్చి విజిట్ అవ్వండి. పూర్తి వివరాల కొరకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.